చెల్లి మరదలు సంక్రాంతికి వచ్చినప్పుడు ఆట పట్టించడాలు, బావమరిది మరదలు ఆట పట్టించడాలు ఇలాంటివన్నీ జరిగాయి ఉన్నాయి. ఓకే, వీళ్ళ చెల్లెలు చాలా యాక్టివ్, తను కూడా డాక్టరే, ఈవెన్ వీళ్ళ తమ్ముడు కూడా డాక్టరే. ఓకే, సో ఎక్కువ ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నట్టు. అయితే మా తమ్ముడేమో వాడు మెడికల్ ప్రొఫెషన్ వదిలేసి వాడు పాలిటిక్స్, వాడు రియల్ ఎస్టేటు ఆ రంగంలోకి వచ్చాడు. చెల్లె గైనకాలజిస్ట్, తను ఆ ప్రొఫెషన్లోనే ఉంది. సో సునీల్ గారు వాళ్ళు ఒక బ్రదర్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు, అంటే ఆడపడుచు బావగారు ఉన్నారు కాబట్టి, సో మీకు ఆడపడుచుతో రిలేషన్ కానీ లేకపోతే అత్తగారు రిలేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? వాళ్ళ సహకారం కానివ్వండి, లేకపోతే వాళ్ళ సజెషన్స్ కానివ్వండి. ఇంకా ఎందుకంటే జర్నలిస్ట్గా ఉన్నప్పుడైనా లేకపోతే ఇప్పుడు పొలిటికల్గా అయినా కూడా అవతల వాళ్ళు ఇచ్చే సలహాలే మనకు ముఖ్యం. సో ఎలా ఉండాలి, ఏంటి, మనం ఇంకేం నేర్చుకోవాలి అనేది. కాబట్టి వాళ్ళు ఎలా ఇచ్చేవాళ్ళు? అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా నాకెప్పుడు నా పని విషయంలో ఎప్పుడేం అడ్డం పడలేదు, ఎప్పుడు కూడా పడలేదు, ఎప్పుడు పని విషయంలో అడ్డం పడలేదు, ఎప్పుడు ఇది ఎందుకు చెయ్యాలి అని ఏం అనలేదు. వాళ్ళు చేసుకొని తను ఏదో చేసుకుంటుంది కదా అనేది. కాకపోతే అందరికీ కూడా ఏంటంటే ఇంకా కొంచెం ఇప్పుడు తను అన్నారు కదా, తను ఈ పాటికి ఏదన్నా ఒకటి అయ్యేది ఉండే అనేది. ఇప్పుడు బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏముంది ఇంకా టైం ఉంది కదా అనిపిస్తుంది. బట్ ఇంట్లో చూసే వాళ్ళకి వాళ్ళందరికీ ఏముంటుందంటే, నేను పెళ్ళి అయినాక 2 నెలలకి నా ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అప్లికేషన్ అది 2 నెలలకు పెట్టుకున్నా. 2003లోనే నాకు పెళ్ళయింది, 2003లోనే నాకు ఉద్యోగం వచ్చింది, 2003లోనే నేను MCA చదువుతూ ఉన్నా. అంటే అటు చదువుకుంటూ ఇటు ఉద్యోగం చేస్తూ ఇటు పెళ్ళి చేసుకొని కొత్తలోనే పాప పుట్టి, అంటే అదంతా వీళ్ళందరూ చూశారు. అంటే చాలా స్ట్రగ్లింగ్ ఉండే. అసలు కొన్ని సంవత్సరాలైతే కంటి నిండా నిద్రపోయిన రోజు కూడా లేదు. అయినా పడుకునేది, ఏ టైం పడితే ఆ టైం పడుకునేది. బట్ ఫస్ట్లో కొంత అందరికీ కూడా అనీజీగా అనిపించేది. ఈ టైమింగ్స్ ఏందో, ఈ ప్రొఫెషన్ ఏందో, ఈ గోల్ ఏందో, ఈమె పోయి రావడం ఏందో, ఇదంతా అనిపించేది. కానీ ఓవర్ ఏ పీరియడ్ అందరూ కూడా కష్టపడుతుంది, తను ఏదో కావాలనుకుంటుంది, చేయని ఎందుకు మనం అనాలి అని అందరు కూడా. సో తన సైడ్ కూడా పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అంటే జనరల్గా ఫ్యామిలీస్లో ఏంటంటే ఇనీషియల్ డేస్లో కొన్ని ఉంటాయి. బట్ ఈవెన్ ఎందుకు మా సైడ్ వాళ్ళలో కూడా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, మా అమ్మగారు ఎవరైనా అనిపిస్తారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అందరికీ ఏమనిపిస్తుంది, తను కష్టపడుతుంది, పని చేస్తుంది అని. 20 ఏళ్ళు అవుతుంది కదా ఇప్పుడు. ఈ 20 ఏళ్ళ నుంచి వాళ్ళు చూస్తున్నారు. నేను ఇవాళ రాజకీయంలో ఉన్నప్పుడు ఏదో రాజకీయాల్లో ఉన్నామని పనిచేయటం కాదు, మీడియాలో ఉన్నప్పుడు కూడా నేను అట్లనే పనిచేసేదాన్ని. అంటే డెడికేటెడ్గా వర్క్ చేసేదాన్ని. ఒకరోజు సెలవు పెట్టాలంటే కూడా ఆలోచించి మరీ అత్యవసరం అయితే తప్ప పెద్దగా నేను ఎప్పుడు కూడా చుట్టాల ఫంక్షన్లకి, చుట్టాల పెళ్ళిళ్ళకి, పండగలంటే, పబ్బాలంటే, లేదంటే ఎక్కడికన్నా టూర్లకు వెళ్ళడం కానీ, కిట్టి పార్టీలు కానీ, ఏమంటారు ముచ్చట్లు కానీ ఏవీ లేవు నాకు, ఫస్ట్ నుంచి కూడా లేవు. అది వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు. కాబట్టి వాళ్ళంతా ఓన్లీ వర్క్ మీదనే ఉంటుంది అనే ఒపీనియన్ అందరికి ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ అందరికి ఉంటుంది. అది ఉండేసరికి ఏంటంటే 20 ఏళ్ళ బట్టి చూస్తున్నాము, తను ఏదన్నా అయితే బాగుండు. ఈవెన్ వాళ్ళ అక్కకైనా వాళ్ళ అన్నయ్యకైనా వాళ్ళ సైడ్ కజిన్స్ ఎవరున్నా కూడా జల్దీ తను ఏమన్నా అయితే బాగుండు అనేది వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇందాక సునీల్ గారు అనేది కూడా ఇంకా రావాల్సి ఉండే అనేదైనా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోరుకుంటున్నా, మీ ఇంట్లో వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే 20 ఏళ్ల నుంచి మీరు పడుతున్న కష్టం వాళ్ళ దగ్గర ఉండి చూసారు. ఇప్పుడు మేము బయట నుంచి చూసినప్పుడు, మీరు ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి సందర్భాలు చూస్తాం కాబట్టి ఇంకా మా లాంటి వాళ్ళకి ఏంటంటే టైం ఉంది అనిపిస్తుంది. బట్ వాళ్ళ దగ్గర ఉండి 24 గంటలు మీరు పడే కష్టం చూశారు కాబట్టి రావాల్సింది ఇంకా రాలేదే అని ఒకటి ఉంటుంది వాళ్ళకి. సునీల్ గారు, రాణి గారు విషయంలో మీకు అంటే ఆవిడ ఇలాంటి చీర కట్టుకుంటే బాగుంటుంది, ఈ కలర్ అయితే ఆవిడకి సెట్ అవుతుంది, బాగా సూట్ అవుతుంది, ఇలాంటివన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? అనిపిస్తుంది మీకు? నేను చెప్పిన పట్టించుకోదు. ముందు చెప్తారా లేదా సంగతి చెప్పండి, ఆవిడ పట్టించుకుంటారా లేదా తర్వాత విషయం. ఎందుకంటే 90% ఆడవాళ్ళు ఎవరు పట్టించుకోరు, అడగటం వరకే అడుగుతారు. అంటే అట్లీస్ట్ మీకు అనిపిస్తుంది అంటే ఆవిడకి ఆ కలర్ సెట్ అవుతుంది, సూట్ అవుతుంది, ఈ శారీ బాగుంటుంది, ఎలాగో పట్టించుకోదు కాబట్టి లేదండి. యాక్చువల్గా అంటే అంత టైం ఉండదు, షాపింగ్ కూడా వేరెవరో వేసి పంపిస్తుంటారు, ఆవిడ కూడా టైం ఉండదు కాబట్టి వాళ్ళ సిస్టర్ హెల్ప్ చేస్తుంది, లేదా బొటిక్స్ వాళ్ళు అంటే వీళ్ళు తిరుగుడికి ఇవి సరిపోగా. ఐ మీన్ మీకు కూడా తెలిసే ఉంటుంది. పైగా బేసిక్గా ఇంట్రెస్ట్ కూడా మొదటి నుంచి కూడా మీకు డ్రెస్సింగ్, శారీస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ కదా? ఇంట్రెస్ట్ అయితే నేను ఇప్పుడు ఇవాళ మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు వచ్చే ముందే రెడీ అయ్యాను కదా, ఆయనకేం నచ్చలేదు, చూసి కొంచెం
ఫేస్ ఇట్లా పెట్టిండ్రు అన్నట్టు. అంటే మరీ అంటే నేనేమో కొద్దిగా ట్రెడిషనల్ లుక్లో ఉండాలని అనుకుంటా. పండగ కాబట్టి ఆబ్వియస్లీ అలానే అనుకుంటా. అంటే జనరల్గా కూడా ఉంటా కదా, మీరే అవును, ఎక్కువగా sarees లో. ఎక్కువగా ఉంటా కదా. బహుశా తనకేమన్నా లోపల అట్లా ఉండొద్దు, కొంచెం మోడర్న్ ఉండాలని అనిపిస్తుందేమో. ఆ. బయటకు చెప్పడు కానీ నేను అదే అందుకని అనిపిస్తుందేమో. At least మీకు ఇప్పుడు- అనిపిస్తే చెప్పండి, పర్వాలేదు. అదే అంటున్నా, పర్సనల్గా అంటే చెప్పకపోయినా అట్లీస్ట్ కెమెరా ముఖంగా అయినా కూడా ఇలా అయితే బాగుంటుంది, ఈ డ్రెస్లో అయితే బాగుంటుంది, ఇలా చూడాలనుకుంటున్నాను, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? చెప్పండి, చేస్తారో లేదో సంగతి తర్వాత. పెద్దగా ఏం లేదు. ఎలా ఉన్నా నచ్చుతారు అంతేనా? ఓకే.